భద్రాచలం గిరిజన గ్రామాలకు బిగ్ బాస్ కు సంబంధం ఏంటి? అక్కడ ఊర్లలో బిగ్ బాస్ పేరు ఎందుకు ప్రతిధ్వనిస్తోంది? బ్యానర్లు పట్టుకొని ఊరూరా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఒక వ్యక్తిని గెలిపించాలని తహతహలాడటానికి కారణం ఏంటి? వాళ్ళ ఊళ్లకు బిగ్ బాస్ కార్యక్రమాలకు సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక్కడు, ఆదిత్య ఓం. అదేంటో చూడండి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆదిత్య ఓం గారిని సినీ నటుడు ఆదిత్య ఓం చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. భద్రాచలం డివిజన్ లోని చేరుపల్లి అనే ఊరిని దత్తత తీసుకోవడంతో పాటు అనేక గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకే ఆదిత్య ఓం విజయం కోసం ఆ ఊళ్లలో గ్రామ సంఘాలు తీర్మానం చేశాయి. సమావేశాలు పెట్టి మరీ అతడి సేవలను గుర్తు చేసుకుంటున్నాయి. భద్రాద్రి డివిజన్ ప్రాంతం అంటే ఒక తెలియని ఒక మమేకాన్ని నేను పరిచయం చేయడం ద్వారానే ఏర్పడింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నిజంగా భయ్య నా దగ్గర నేను కొంచెం సినిమాలు నాకు ఎక్కువ వస్తాయి కనుక సంవత్సరంలో నాకు వచ్చిన అతను 25% ఖర్చు పెట్టడానికి సిద్ధమని చెప్పాను అంటాడు. అంటే అతను లోపల మన ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపన ఎంత ఉంది అనేటువంటిది మీ అందరికీ జస్ట్ చెప్తున్నాను. ఇది ఒకటే కాదు, మరి కొన్ని సందర్భాల్లో కూడా వీరభద్రం అండ్ సర్కిల్ నుంచి ఉస్మానియా నుంచి కొంతమంది వచ్చినప్పుడు కూడా మనం మేము కలవడం జరిగింది. అతను ఒక ఐడియాలజీస్ కూడా అతను ఆ రోజు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక స్పోర్ట్స్ యాక్టివిటీసే కావచ్చు, అదేవిధంగా చలికాలం వచ్చిందంటే ఒక దుప్పట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలే కావచ్చు, అలాగే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు మన దగ్గర ఆర్థిక సహాయం చేయడం అలాంటిదే కావచ్చు, అలాగే ఇంకా చాలా గొప్పగా మనం చేసిన కార్యక్రమం ఒక హరిత హార్వెంటెడ్ కార్యక్రమాన్ని, గ్రీన్ మొత్తం మొక్కలు పంచే కార్యక్రమాన్ని మనం చాలా గొప్పగా కూడా చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దుమ్మగూడెం మండలం కొత్తపల్లిలో వాళ్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆదిత్య ఓంకి అనుకూలంగా ఓటు వేసి బిగ్ బాస్ లో కొనసాగేట్టు చేయటం అంటే ఆయన చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు చెప్పుకోవటమేనంటున్నారు అక్కడి గ్రామ పెద్దలు. ఈ రోజు ఒక మిస్ కాల్ ఇచ్చి ఆదిత్య ఓం గారిని ఓట్ చేయటం అంటే ఇక్కడ ఒక సేవాభావ దృక్పథాన్ని గెలిపించటం, ఒక సేవని గెలిపించటం. ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యి ఓడిపోతే సేవని ఓడించడం ఏంటి? ఒక సేవా కార్యక్రమాన్ని ఓడించడం. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆదిత్య ఓం గారికి మన గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం జనరల్గా స్వార్థపరమైనటువంటి ఈ సమాజంలో ఎవరి కుటుంబం వారిదే, ఎవరి స్వార్థం వాడిదే. కానీ అలాంటి మనిషి విజయవర్మ అన్నగారితో ఉండటం వలన మనకి మిత్రుడయ్యాడు. తమ గిరిజన గ్రామాల సంక్షేమం కోసం విద్య, వైద్య, క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ లైబ్రరీ, అంబులెన్స్, మొక్కల పంపిణీ, చలికాలంలో రగ్గులు పంపిణీ, సోలార్ లైట్స్ పంపిణీ, ల్యాప్టాప్ పంపిణీ, టీ సేవా కేంద్రం ఏర్పాటు లాంటి సేవలందించిన ఆదిత్య ఓంను గెలిపించాలంటూ బ్యానర్లు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆదిత్య ఓం గారిని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆదిత్య ఓం గారిని